What is an embedded system? చెప్తారా నేను చెప్పాలి? ఎంబెడెడ్ సిస్టమ్ వచ్చేసి ఒక స్పెషల్ పర్పస్ సిస్టమ్ సార్. దాన్ని మనం స్పెసిఫిక్ టాస్క్ కోసం కోడ్ రాసి సెట్ అండ్ టాస్క్ వర్క్ చేయాలి. వాట్ ఇస్ సిస్టమ్? సిస్టమ్ అంటే గ్రూప్ ఆఫ్ ఇంటెలిజెంట్ థింగ్స్ డివైసెస్. So, take it out. The embedded system is a combination of an embedded system is a combination of hardware like electronic and mechanical and software that is intended to carry out a certain task. So in simple words, సో మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వాట్ ఇస్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఏ అయినా అన్ని కాంపోనెంట్స్ కలిపేసి సో మనకు కావాల్సిన అవుట్పుట్ని కానీ బయటికి తీసుకోగలిగామంటే అంటే మనకు ఏం కావాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ని కానీ తీసుకోగలిగామంటే దట్ ఈస్ కాల్డ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాచ్. దిస్ వాచ్. సో ఈ లెదర్ ఎలక్ట్రానిక్స్ కిందకి వస్తుందా? నో. ఇక్కడ లోపల ఉన్న ముళ్ళు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ కిందకి వస్తుందా? నో. దిస్ ఆల్ కమ్స్ అండర్ మెకానికల్ పార్ట్. దిస్ ఈస్ ఫిజికల్ వర్డ్. ఇది ఎలక్ట్రానిక్స్ లేదు ఇక్కడ ఈ వాచ్. బట్ ఇట్ హ్యాస్ ఇన్సైడ్ ఎలక్ట్రానిక్స్. ఇట్స్ కంబైన్డ్ విత్ మెకానికల్ అండ్ ద పర్పస్ ఈస్ కంప్లీట్లీ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వాచ్? టు క్యాలిక్యులేట్ టైం ఎగ్జాక్ట్గా మనం చూపించడం, రియల్ టైంలో చూపించడం. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇలా ఈ టైంలో ఇంత రొటేట్ అవ్వాలి, సెకండ్స్ ముళ్ళు, ఇట్లా హవర్స్ ముళ్ళు మూవ్ అవ్వాలి. ఈ మెకానికల్కి ఎలక్ట్రిక్ ఇంకా డిజిటల్ వాచెస్ ఉన్నాయి. ఇంకా క్లియర్గా డిజిటల్ అంటే మీకు డిజిటల్ కనపడాలంటే అగైన్ యూ రిక్వైర్డ్ ఎలక్ట్రానిక్స్ కావాలా లేదా? డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్, డిజిటల్ కన్వర్టర్ కావాలా లేదా? బికాస్ ఆల్ మెకానికల్ థింగ్స్ ఇన్ నేచర్ అనలాగ్ ఇన్ నేచర్. అంటే ఒక వీల్ ఉందనుకోండి, వీల్ మూవ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్స్ ఎ మెకానికల్. ఆ వీల్ అంటే మనకు యూజువల్గా ఇలా ఉంటుంది, ఇట్లా ఫిజికల్గా కదులుతుందంటే దీని మీనింగ్ ఏంటి? ఇట్స్ మెకానికల్. వాట్ ఇస్ మెకానికల్? ఒక ఫిజికల్ వస్తువుని మనము ఏదో ఒక సమ్ ఫిజిక్స్ని అప్లై చేసి కదిలిస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ మెకానికల్. లైక్ ఒక వీల్ అలా పెట్టామనుకో, చేతితో ఇలా తిప్పేసి ఒకసారి రొటేట్ చేసాం, మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది. దట్ కమ్స్ అండర్ మెకానికల్. అందుకే మనం కార్లు వీల్స్ మూవ్ అవడం, ఎనీథింగ్ ఫిజికల్గా మూవ్ అవుతుంటే. వాట్ ఈస్ ఎలక్ట్రానిక్స్? వేర్ దిస్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఇన్వాల్వ్, లైక్ డయోడ్, ట్రాన్సిస్టర్, కెపాసిటర్, ఇవన్నీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యి మన ప్రోగ్రామ్స్ వస్తాం, దట్ కమ్స్ అండర్ ఎలక్ట్రానిక్. ఈ రెండు కలిపితే మెకానిక్స్. మెకానికల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ ఇస్ కాల్డ్ యాస్ మెకానిక్స్. సో ఇవంతా కంబైన్ చేసి ఒక పర్ఫెక్ట్ మనకు అవుట్పుట్లో కావాలి అనే ఒక టాస్క్ కానీ బయట తీసుకెళ్తాం అనుకో, దట్ కమ్స్ అండర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇజ్ ఇట్ ఫైన్? నేను అడుగుతూ చెప్తారా? ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ combined to do a task, to perform a task is called as embedded system. So it has components. And what are the components that involved in embedded system? So first one is hardware, second one is software, third one is firmware. This is because okay. So these are the three components in an embedded system. Always.
సో హార్డ్వేర్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్. ఓకే, మీకు ఇన్ సింపుల్ టర్మ్స్ మళ్ళీ చెప్పాలంటే అర్థం కావడం కోసం, హార్డ్వేర్ అంటే ఎనీథింగ్ ఫిజికల్లీ మీరు టచ్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ హార్డ్వేర్. ఇప్పుడు దీన్ని టచ్ చేయగలుగుతున్నాను, దిస్ కమ్స్ అండర్ హార్డ్వేర్. ఇది టచ్ చేయగలుగుతాం. అండ్ లోపల ఉన్న ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఇక్కడ నువ్వు ఎంతసేపు నడుస్తున్నావు అనే దాన్ని బట్టి నీ హార్ట్ పల్స్ ఎంత ఉందా, ఎంతసేపు వాక్ చేసావా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తావు కదా, చేస్తుంది లేదా? అంటే దట్ కమ్స్ అంటే సాఫ్ట్వేర్. అంటే దట్ సాఫ్ట్వేర్ విల్ డూ దట్ ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్. నువ్వు కాసేపు ఒక గంట సేపు పరిగెత్తడం వల్ల, ఒక గంట సేపు మాట్లాడడం వల్ల నీకు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు లోపల? సాఫ్ట్వేర్ డస్. ఇజ్ ఇట్? సో దాన్ని మనం ఫిజికల్గా సింపుల్గా చిన్నపిల్లడు అడిగాడు ఎలా చెప్తుంది సింపుల్గా ఇన్ సింపుల్ టర్మ్స్, మనం అది టచ్ చేయలేము రా, మనం చూడలేము, బట్ ఇట్ డస్ అవర్ వర్క్స్, మనకు కావాల్సినంత చేస్తారు. దట్ కమ్స్ అండర్ సాఫ్ట్వేర్. ఇస్ ఇట్ క్లియర్? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డిఫరెన్స్ అందరూ. సో ఫిజికల్గా ఉన్న వస్తువు హార్డ్వేర్, అది ఎలక్ట్రానిక్ వస్తువు కూడా అయ్యచ్చు, డయోడ్ కూడా అయ్యచ్చు, యూ కెన్ టచ్ ఇట్. అండ్ దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఆల్ సిపియూస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్, దే కమ్స్ అండర్ సిపియూ. ప్రాసెసర్ అనేది పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెడతాం కదా, వాట్ ఈస్ దట్? ఇట్ కమ్స్ అండర్ హార్డ్వేర్. ర్యామ్ కమ్స్ అండర్ హార్డ్వేర్. ర్యామ్, రామ్, హార్డ్ డిస్క్, పీసీ, సిపియు, ఆల్ కమ్స్ అండర్ హార్డ్వేర్. సో ఒక్కసారి రాసి ఐ మీన్ దాంట్లో మనం ఎదుట దాన్ని ఇప్పుడు ఒక మన మొబైల్ ఫోన్ ఈజ్ ఆల్సో ఇట్స్ ఎ హార్డ్వేర్. అంటిల్ ఇది అది ఆన్ చేసిన వరకు, ఆన్ చేసాక మనకు అగైన్ ఓకే దాని లోపల మీకు ఫేస్బుక్ కావాలా, ఏదైనా యాప్ కావాలా, వీటిని మీరు రన్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ కావాలా, స్నాప్చాట్ కావాలా, దే కమ్స్ అండర్ సాఫ్ట్వేర్. అంటే వాటిని టచ్ చేయలేవు, అంటే ఐ మీన్ నాట్ టచ్ స్క్రీన్లో కాదు, ఫిజికల్గా చేతితో కనపడదు, కళ్ళ కనపడదు, ఆ స్క్రీన్ మీద నీకు కనిపిస్తుంది. స్క్రీన్ పవర్ స్విచ్ ఆఫ్ చేసామనుకో, మళ్ళీ కనిపిస్తుంది నీకు స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్. అంటే ఏంటి, నీకు పవర్ ఉండి ఉన్నప్పుడు. అదే హార్డ్వేర్ అయితే పవర్తో సంబంధం లేదు, నీకు ఎప్పుడు కూడా ఫిజికల్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. నువ్వు ఫోన్ ఓపెన్ చేసి అన్ని క్లిక్ చేసినా కూడా నువ్వు సిపిని పట్టుకోవచ్చు చేతితో. ఇస్ ఇట్ క్లియర్? బట్ సాఫ్ట్వేర్ అలా కాదు. ఓకే, సో దిస్ ఈజ్ సాఫ్ట్వేర్. సో ఆల్ ఫిజికల్. నెక్స్ట్ ఓకే, సో ఆల్ application oriented, all applications. What is firmware? Yes, now we need a separate software that, అంటే ఇప్పుడు హార్డ్వేర్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మైక్రో కంట్రోలర్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ రాస్తావా, మూవ్ అని అనిపిస్తుంది. we require a separate platform okay in to contact with this hardware. హార్డ్వేర్తో మనం మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది, దీంతో మనం కమ్యూనికేట్ అవ్వలేం కదా, బికాస్ దట్ ఈస్ ఫిజికల్, ఇట్ డజంట్ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. సో వీ రిక్వైర్ ఏ సపరేట్ సాఫ్ట్వేర్ ఓకే దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లాంగ్వేజ్ టు ద హార్డ్వేర్. దట్ ట్రాన్స్ఫర్మేషన్ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ as firmware. In simple term, it's a mixture of interconnection of software to hardware. So perfect example of firmware is operating system, OS. మీరు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తారా? ఇప్పుడు కంప్యూటర్ ఉంది, మీరు కంప్యూటర్ వాడాలంటే ఫస్ట్ ఏం ఇన్స్టాల్ చేయాలి అక్కడ? విండోస్ ఓఎస్, లైనక్స్ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి కదా. సో దట్ ఈస్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్మ్వేర్. సో ఇట్స్ ఆల్సో ఏ ఫర్మ్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ దట్ ఈస్ ఇంటెండెడ్. వాట్ ఇస్ ద టాస్క్ ఆఫ్ ఫర్మ్వేర్? టు కనెక్ట్ టు హార్డ్వేర్. ఒక సాఫ్ట్వేర్ నువ్వు హార్డ్వేర్తో మాట్లాడడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ తయారు చేస్తావు. లైక్ మీరందరూ స్టూడెంట్స్ అనుకోండి, ఇప్పుడు యూజువల్గా నేను లెక్చర్స్ మేమందరం మీ కాలేజ్లో ఉన్నాం, నేనంతా మీరల్లో ఉన్నా, డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాం. మీరందరూ కలిసడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వచ్చి నాకు ఒకసారి క్లాస్ చెప్పండి సార్ అని చెప్తాను నేను, ఓకేనా? ఈ కాలేజ్కి వచ్చి ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ తయారు చేసుకొని ఇక్కడ మనం కమ్యూనికేట్ అవుతాం. సో హియర్ వీ హ్యావ్ 2 different పర్సన్స్ హియర్. దిస్ ఇస్ హార్డ్వేర్, దిస్ ఇస్ సాఫ్ట్వేర్. ఈ రెండింటి ఎవరు కనెక్ట్ చేయాలి? ఫర్మ్వేర్. హియర్ మీరు సాఫ్ట్వేర్ తీసుకుంటే, మేము హార్డ్వేర్ అని తీసుకుంటే మమ్మల్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలనుకోండి. సో వీ రిక్వైర్ ఏ ప్లాట్ఫామ్ కాలేజ్ అండ్ క్లాస్ రూమ్ వేర్ వీ కెన్ కమ్యూనికేట్ హియర్. సో అలా ఇక్కడ ఫర్మ్వేర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ కనెక్ట్స్ దిస్ సాఫ్ట్వేర్ టు హార్డ్వేర్. ఇస్ ఇట్ క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ దో యూ హ్యావ్ హైయెస్ట్ హార్డ్వేర్
If you don't have perfect software, firmware, you cannot able to connect to the hardware. ఇప్పుడు ఒక భయంకరమైన మంచి టీచర్ మీకు అవైలబిలిటీలో ఉన్నాడు, మీరు బయట అడిగిన వాళ్ళు క్లాస్ చెప్పాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, నేను ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ చెప్తున్నాను కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ ఎంబెడెడ్ సిస్టమ్ క్వశ్చన్స్. సార్ మాకు వచ్చి మ్యాథ్స్ చెప్పండి సార్ అంటే చెప్పలేం కదా. అంటే ఎఫెక్టివ్ ఒక టీచర్ని వాడుకోవాలన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. అదర్వైజ్ ఇట్ ఈస్ నో యూస్. Though you have good hardware, good software, without firmware, it is no use of that. You cannot utilize this properly. Hardware properly utilize చేసుకో. అర్థం? సో ఎప్పుడు కూడా ఒక ఎంబెడెడ్ సిస్టంలో ఈ 3 డివైడ్ థింగ్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ హియర్? హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఫర్మ్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో విల్ సీ అబౌట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక కంప్యూటర్కి ఏంటి, ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్కి డిఫరెంట్ ఏంటి చూద్దాం. Because it's also, computer will also will have hardware, software, and it can also do our tasks. Any task can be done. But what is the main difference here? Okay, why we are going for embedded system other than computer kaakanda embedded systems can be. Okay. Yeah, computer. I mean general purpose computer. Give the heading. Difference between general purpose computer and embedded system. What is the first difference? What is the first difference? It is easy. You can compare it and you can tell me the answer. Specific application. Yeah, it is. It can do all functions. Whatever functions you want, it can do all functions. All functions. It can do anything. You can play games. Okay. You can run a software, you can do multitasking here. This is called multi-output. Now what is here in the embedded system? It does say only, it is intended for only specific task. Okay? It is intended for only specific task. Next. Here we require a human interaction here. If you want to use the computer, a person has to sit there and he has to run the program and then only you can get this output. Whereas it is automized already. Because the watch is automized already. It is running without your interaction. You are just replacing this watch. So here human interaction is compulsory. Human interaction is compulsory. Here human interaction is not required. Next. So don't tell me the difference of cost effect, because it's very clear the cost of computer is very high and embedded system cost is very less. Other than cost, what else can we discuss? Size, yeah, size also. This is very large, this is very less. Next, other than size and cost. Performance, which is fast. Embedded system is fast. Yes, it's right. Because computer has multiple tasking, it does the అంటే ఇండివిజువల్గా తీసుకుంటే కంప్యూటర్ ఇస్ వెరీ ఫాస్ట్ యాక్చువల్గా. బట్ మనము దాంట్లో మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం కాబట్టి దానికన్నా ఇది జస్ట్ ఆ పర్పస్ కోసమే ఉంచాం అన్న. దట్ మెమరీ ఈజ్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ దట్ పర్పస్. వాట్ ఎవర్ ర్యామ్ మెమరీ, వాట్ ఎవర్ హార్డ్ డిస్క్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ఓన్లీ వన్ సింగిల్ పర్పస్. సో యూజువల్లీ దిస్ విల్ బి ఫాస్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. స్పీడ్, సైజు, కాస్ట్ అని ఇంకా కంప్యూటర్ ప్రాసెసింగ్ యూస్ చేసిన ఎంబెడెడ్ సిస్టమ్ మైక్రో కంట్రోలర్ యూస్ చేస్తాం. కంప్యూటర్ మైక్రో ప్రాసెసింగ్ యూస్ చేసిన ఎంబెడెడ్ సిస్టమ్ మైక్రో కంట్రోలర్. No. See, computer itself also is a microcontroller. If we have a processor with a memory, that is called microcontroller. No computer runs without memory. So it means that computer also has microcontroller. So there is no separate word called as microprocessor, microcontroller. It's very as simple as that. If a microprocessor is added, linked with a memory, it is called as microcontroller. That is.
సో ఇప్పుడు కంప్యూటర్లో మీకు మైక్రో ప్రాసెసర్ అంటే CPU ఉంటుంది, దానికి మెమరీ లింక్ చేయమా చేస్తామా? చేస్తాం. సో ఇట్ మీన్స్ దట్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ మైక్రో ప్రాసెసర్ అండ్ మెమరీ ఇస్ కాల్డ్ మైక్రో కంట్రోలర్. ఇక్కడ మైక్రో కంట్రోలర్ ఉంది, ఇక్కడ మైక్రో కంట్రోలర్ ఉంది అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఆల్రెడీ హ్యాస్ మైక్రో ప్రాసెసర్. అర్థం కాదు. Is it clear? Yeah. So that is an answer. But the performance of the speed of this microprocessor is so high here. Or 8-bit కాకుండా highest bit ఉంటుంది, 32-bit 64-bit అయితే తప్ప మన పెద్ద అప్లికేషన్స్ రాయలేదు. బట్ ఇక్కడ అంత అవసరం లేదు, మన చిన్న పర్పసే కదా, 8-bit మైక్రోప్రాసెసర్ అయితే సరిపోతుంది. అంటే ఐ మీన్ మైక్రోప్రాసెసర్ మైక్రోకంట్రోలర్ పక్కన పెట్టు. నేను ఇంక నుంచి ఐ డోంట్ యూజ్ ద వర్డ్ కాల్ as processor because I require a memory here. That's why whenever I call a microprocessor I will call it as a microcontroller. ఇంకా మీకు ఎప్పుడు కూడా నేను మైక్రో కంట్రోల్ అని అంటాను. అంటే దట్ డజంట్ మీన్ దట్ మైక్రో ప్రాసెసర్ లేదని కాదు, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆల్రెడీ మైక్రో ప్రాసెసర్ ప్లస్ మెమరీ ఉందని. సో దీంట్లో మైక్రో కంట్రోల్ ఉంది, దీంట్లో మైక్రో కంట్రోల్ ఉంది. బట్ హియర్ హైయెస్ట్ స్పీడ్ మైక్రో కంట్రోల్ కావాలి. ఇక్కడ అదే స్పెసిఫిక్ పర్పస్ కాబట్టి లోయర్ స్పీడ్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇజ్ ఇట్ రైట్ ఆన్ దట్ పార్ట్. ఓకేనా? రెండు మైక్రో కంట్రోలర్స్, ఇక్కడ మైక్రో కంట్రోలర్ ఉంది, ఇక్కడ మైక్రో కంట్రోలర్ ఉంది. సో దీనికి ఎడిషనల్గా మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలి. నెట్వర్క్ కార్డ్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని నిట్ కార్డ్ అంటారు. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఆ కార్డ్ని తీసుకెళ్ళి మనం ఈ మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేసి పెట్టుకుంటాం కంప్యూటర్స్లో. దానివల్ల మనకు ఇప్పుడు ఈ నిట్ కార్డ్ మనం ఇప్పుడు లాంగ్వేజ్ వెనక పెడతాం కదా. సో ఆ లాంగ్వేజ్ ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా కనెక్ట్ చేయడం వల్ల ఇంటర్నెట్ వస్తుంది మన కంప్యూటర్లో. సో హూ ఈస్ హెల్పింగ్ హర్ హియర్ ఫర్ అస్? ఎవరు చేస్తాం మనకి ఇంటర్నెట్ ఆడడానికి కంప్యూటర్లో? నిక్ కార్డ్. సో హియర్ ఇక్కడ కూడా మన పర్పస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ టైంలో ఇక్కడ క్లాస్ ఏం జరుగుతుందో సార్ అక్కడ లైవ్లో క్లాస్ చూడాలి అనుకుంటాడు అనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఇంటర్నెట్ కావాలి లేదా? సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్ కూడా మనకు ఆ పర్పస్ కావాలి కాబట్టి, నెట్ స్పీడ్ కావాలి కాబట్టి వీల్ ఆల్సో యూజ్ నిక్ కార్డ్ హియర్. నిక్ కార్డ్ కనెక్ట్ చేసి ఇక్కడ ఇంటర్నెట్ పెట్టుకుంటాం. మన పర్పస్ని బట్టి మనం ఏమేమి కావాలో దాంట్లో పెట్టేసుకుని అందరితో ఆపేస్తాం. ఇక్కడ ఏంటి, నువ్వు వద్దన్న రాకపోయినా కంప్యూటర్ నిక్ కార్డ్ వాడు ఇచ్చేస్తాడు. అంటే నీకు పర్పస్తో సంబంధం లేదు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ అవసరం ఉన్నా లేకపోయినా జనరల్గా ఏం కావాలో అన్నీ ఉంటాయి. ఇక్కడ నీకు ఏం అవసరమో అవి పెట్టుకుంటావు. అది నెట్ అవసరమా, కెమెరా అవసరమా, కీబోర్డ్ అవసరమా, ఏం అవసరమైతే అది పెట్టుకుంటావు. అర్థమైతే లేదు నీకు అర్థమైందా? సో ఇక్కడ నీకు ఏ ఫెసిలిటీస్ కావాలో అక్కడ కూడా అన్నీ తెచ్చుకోవచ్చు. బట్ నీ పర్పస్ బట్టి దానివల్ల నీకు ఏంటి కాస్ట్ తగ్గిపోతుంది, భయంకరమైన కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు అనవసరంగా అన్ని పెట్టేసి మీకు 30,000 చేసాడు కంప్యూటర్ కొనాలంటే. ఇప్పుడు వాడు అవసరం లేదనుకున్నాడు కాబట్టి ఏం కావాలి, 2-3 వేలు ఎంబెడెడ్ సిస్టమ్ 2,000-3,000 ఉంటుంది. మన యూజువల్గా స్టూడెంట్స్ కూడా ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటారు. అంటే మనకి ఎందుకు ఒక కంప్యూటర్ కొనాలనుకుంటున్నాం అంటే మన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాసుకోవాలనుకోండి. ఇప్పుడు కంప్యూటర్ అవసరం లేదు, చిన్న మైక్రో కంట్రోలర్ కొనుక్కొని తెలియదు డైరెక్ట్గా మైక్రో కంట్రోలర్ పెట్టి కూడా మనం కంప్యూటర్ లాగా రన్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఆ వీడియోస్ ఉంటాయి చూడండి, కావాలంటే మీకు ఏమేమి కావాలో లోయర్ కాస్ట్ కంప్యూటర్ అని తయారు చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ డిస్ప్లే కూడా ఎల్సీడీతో పెట్టుకొని లోయర్ కాస్ట్ సింపుల్గా ఒక 4,000 రూపాయలు ఖర్చు పెడితే మీ ఓన్ కంప్యూటర్ మీరు తయారు చేసుకోవచ్చు. బికాస్ ఇట్ హ్యాస్ సమ్ పర్పస్ ఉండాలి. అండ్ పర్పస్ లాగా నేను గేమ్ ఆడాలి సార్ అంటే మళ్ళీ అగైన్ ఒకసారి గేమ్ ఆడాలి సార్, ఒక ప్రోగ్రామ్ రాసుకోవాలి సార్ అంటే అగైన్ ఇట్లా పోవచ్చు. ఇఫ్ యువర్ పర్పస్ ఇస్ ఓన్లీ టు రన్ ద సి ప్రోగ్రామింగ్ దెన్ ఇట్ ఈస్ లైక్ ఒక 5,000 రూపీస్ పెట్టి మీకు మంచి కంప్యూటర్ వచ్చేస్తుంది. ఇస్ క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మోర్ అప్లికేషన్, ఇక్కడ స్పెసిఫిక్ అప్లికేషన్, నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ కాస్ట్, ఇక్కడ లోయర్ కాస్ట్. ఫస్ట్ ఇక్కడ హయ్యర్ కాస్ట్, లోయర్ కాస్ట్, నెక్స్ట్ ఇక్కడ ఇది కొత్తది ఎక్స్ట్రా. ఇట్ హ్యాస్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్, ప్లస్ ఫర్మ్వేర్. అంటే ఫిక్స్డ్ సాఫ్ట్వేర్ ముందు రాసి పెట్టేసి ఉండాలి మీరు. అంటే మధ్యలో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిగి మన ప్రోగ్రామ్ రాయలేము కదా నేను.
ఈ హార్డ్వేర్ ఏంటి ఇప్పుడు దాంట్లో రాసుకోవచ్చు. Here you have choice. ఇప్పుడు విండోస్ ఓఎస్ వాడాలా, లైనక్స్ వాడాలా, రెడ్ హ్యాట్ వాడాలా అని చాయిస్ ఉంది ఇక్కడ ఆపరేటింగ్ సిస్టంలో. అక్కడ మీకు చాయిస్ ఉందా? లేదు. వాడు ఏది ఇస్తే అది వాళ్ళు పెట్టుకుని వాడుకోవాల్సిందే. యూ డోంట్ హ్యావ్ చాయిస్ హియర్. హియర్ ఫర్మ్వేర్ ఇస్ ఫిక్స్డ్. హియర్ ఫర్మ్వేర్ కెన్ బి మోడిఫైడ్. Of embedded system. I think in the last class I have discussed about types of embedded systems. Types kuda cheppanu. Okay, what are the different types of embedded system? Types. Stand-alone embedded system. Stand-alone embedded system. Next, real-time embedded system. Third, network. Next, mobile. Okay, ఈ స్టాండ్ అలోన్ ఎంబెడెడ్ సిస్టంలో హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. అది ఆటోమేటిక్గా అంటే నీకు సంబంధం లేదు, రన్ అవ్వకుంటుంటుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వాచ్. ఒకసారి పెట్టేసి ఆన్ చేసి పెట్టేసామంటే నీకు దానికి పని లేదు. ఓకే, అంటే నువ్వు ఎవరో కూడా దానికి సంబంధం లేదు. దట్ మిషన్ ఆటోమేటిక్లీ రన్స్ ఎవ్రీథింగ్. సో దిస్ కమ్స్ అండర్ అంటే ఆ పర్పస్. ఓకే, మళ్ళీ దాని యొక్క ఎలా మనిషితో ఇంటరాక్షన్ ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి డివైడ్ బై స్టాండ్ అలోన్ ఎంబెడెడ్ సిస్టమ్. హియర్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే హియర్ ద టైమ్ ఈజ్ స్పెసిఫిక్. అంటే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్. లైక్ ఒక రోబో ఉందండి, అక్కడికి వెళ్ళి లైక్ ఇప్పుడు మనం ఒక రోబో ఆడ నిలబడుకో, ఒక మిషన్ లాగా నిలబడుకోండి. సో రియల్ టైంలో ఒక వర్క్ చేయడం వెంటనే పోయి చేసుకుని వచ్చేస్తాం. ఓకే, అంటే వేర్ ద రెస్పాన్స్ ఇస్ రియల్ టైమ్. అంటే నువ్వు క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ వచ్చేస్తున్నాను. దట్ కమ్స్ అండర్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్. అండ్ దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ రియల్ టైమ్. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఆటోమేటిక్గా రియల్గా వెళ్ళిపోయి అక్కడికి వస్తుంది. సో ఇన్ ట్యూన్ విత్ హ్యూమన్ బీయింగ్. మనం ఎలా ఉన్నామో ఆ సిస్టమ్ కూడా మనలాగే యాక్టివ్గా అదే రియల్ టైమ్గా ఉంటే దట్ కమ్స్ అండర్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్కనెక్షన్ వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు డిఫరెంట్ కంప్యూటర్స్. అంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసాం అనుకోండి, ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఇంటర్నెట్ కూడా కనెక్ట్ చేస్తే దట్ కమ్స్ అండర్ ఇంటర్నెట్ నెట్వర్క్ ఎంబెడెడ్ సిస్టమ్. మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్ విచ్ ఈజ్ మూవింగ్, అంటే మూవ్ అవుతూ ఉంటుంది. లైక్ మొబైల్ ఫోన్, దట్ ఈస్ ఏ సిస్టమ్, ఎంబెడెడ్ సిస్టమ్ వేర్ ఇట్ కెన్ మూవ్. అంటే ఇక్కడ ఒక చోట నువ్వు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినా పని చేయాలి, ఎక్కడికి పోయినా పని చేయాలి. సో అలా మూవింగ్ మొబైల్, ద కాన్సెప్ట్ తీసుకోవాలి. మొబైల్ అంటేనే మూవింగ్. మొబైల్ అంటే మీరు అంటే సెల్లో ఇట్లా రెక్టాంగిల్ షేప్ ఉండాలి, జోలో పెట్టుకోవాలని కాదు. మొబైల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ మూవింగ్. అర్థమైందా? మొబైల్ వ్యాన్ అని ఉంటారు, ఎప్పుడైనా విన్నారా? ఓకే, మొబైల్ ఫుడ్ కోర్ట్స్ అని ఉంటాయి. మొబైల్ ఫుడ్ కోర్ట్ అంటే ఫుడ్ కోర్ట్ విచ్ ఈజ్ మూవింగ్ ఈజ్ కాల్డ్ as మొబైల్ ఫుడ్ కోర్ట్. మొబైల్ కోర్ట్స్ ఉంటాయి, ఐడియా ఉందా? లాయర్లు, జడ్జిలు కూడా వాళ్ళు కూడా కోర్టులో కూర్చొని ఒక వెహికల్ రెడీ చేసుకొని రియల్ టైంలో ఎక్కడికి ప్రాబ్లమ్స్ అక్కడికి వెళ్ళి అక్కడే ప్రాబ్లమ్స్ తీర్పు ఇచ్చేస్తారు. మొబైల్ కోర్ట్స్. సో ద వర్డ్ మొబైల్ మీన్స్ హియర్ ఈస్ మూవింగ్. అర్థమైందా? సో ఇఫ్ ఇట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్ ఈస్ మూవింగ్ దెన్ ఇట్ కమ్స్ అండర్ మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్. రాసుకో ఫాస్ట్.